బ్రేకింగ్లో చూస్తున్నాం. ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ల కల్చర్ కలకలం రేపుతోంది. వేములవాడలో ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఒకే రూమ్లో ఉన్నారంటూ ఈశ్వర్ సాయి భార్య ఇద్దరిని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఈ ఘటనపై ఈశ్వర్ సాయి భార్య పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాసింగ బాసింగ బలాలే, ప్రేమిలా ఓ ప్రేమిలా సాంగ్లతో గుర్తింపు వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఏం మాట్లాడతావు చిన్న కొడుకుని పెట్టుకొని? దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇదిగో ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడే ఏంట్రా అది అది దీనికోసం రా వచ్చింది. ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయనే అసిస్టెంట్. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ల కల్చర్ కలకలం రేపుతోంది. వేములవాడలో ఫోక్ సింగర్ ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఒకే రూమ్లో ఉన్నారంటూ ఈశ్వర్ సాయి భార్య ఇద్దరిని రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ మహేందర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, ఈ ఉదంతం కి వెనకాల జరిగినటువంటి అసలు విషయాలు ఏమిటి, ఏం చెప్తూ ఉన్నారు? అయితే రమణ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఓ లాడ్జ్ లో అయితే వీళ్ళు ఈ ఫోక్ సింగర్స్ మాత్రం పట్టుపట్టట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ శివసాయి, మాధురికి సంబంధించిన వీళ్ళకి వారికే వ్యక్తిగత సంబంధం ఉన్నట్టు మాత్రం ఈ సాయి ఏదైతే ఫోక్ సింగర్ ఉన్నాడో సాయి భార్య ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉన్నది. గత కొంతకాలంగా వీరి ఈ భార్య భర్తల మధ్య కొంత కాలంగా వీళ్లకు విభేదాలు ఉన్నట్టు ఈ విషయంలో ఈ అక్రమ వ్యవహారంలో అంటే వీళ్ళిద్దరి మధ్య తరచు గొడవలు అవుతున్నాయని చెప్పి అయితే ఓ వైపు సాయి భార్య చెప్తున్న పరిస్థితి అయితే ఉన్నది. ఏవైతే శివసాయి భార్యకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో వీరి కదలికలపై మాత్రం ఓ వైపు ఒక దృష్టి పెట్టి అయితే వెమ్లవాడకు పోయిన సమాచారం తెలుసుకొని అయితే సంబంధిత లాడ్జికి పోయి పోలీసులను ఆశ్రయించి లాడ్జీలో పోయి తనిఖీలు చేయగా వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సందర్భం అయితే ఉన్నది. వాళ్ళు అక్కడనే దేశశుద్ధి చేసి పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు విజువల్స్ లో. అక్కడ కొంత ఘర్షణ ఆ రూమ్ లో అయితే ఏదైతే రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఆ రూమ్ లో అయితే ఏదైతే ఉందో అక్కడ దేశశుద్ధి చేసి కొంత ఘర్షణ వాతావరణం అయితే ఆ పరిస్థితి అయితే మనం ఆ విజువల్స్ లో మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ ఫోక్ సింగర్ కు సంబంధించి అయితే గత కొంతకాలంగా అయితే కమిట్మెంట్ కు ఏదైతే అవకాశాల కోసం అయితే కొంత కమిట్మెంట్ అడుగుతున్నట్టయితే కొంత ఈ ఏదైతే ఫోక్ సింగర్స్ కు సంబంధించి కొన్ని ఆరోపణలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే గత కొంతకాలంగా వీళ్ళిద్దరి మధ్యలో అయితే వ్యక్తిగత సంబంధంతోనే ఏదైతే ఈ వ్యవహారం నడుస్తున్నట్టు శివసాయి భార్య చెప్తున్న పరిస్థితి. అయితే ఈ మాధురికి సంబంధించిన వ్యవహారం అయితే ఈ అవకాశాల కోసమే తన దగ్గరికి వెళ్ళిందా లేదే వ్యక్తిగత ఇష్టంతోనే వెళ్ళిందా అనే ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే మనకు అర్థమవుతుంది. అయితే ఇదే వ్యవహారం అయితే ఈ జిల్లాలో ఏదైతే ఈ ఫోక్ సింగర్ సంబంధించిన ఈ వ్యవహారంలో మాత్రం అనేక విషయాలు కొంచెం బయట ఈ పోలీసు విచారణలో బయటకు వచ్చే వ్యవహారం అయితే మనకు కనబడుతుంది. అయితే ఏదైతే ఇప్పుడు ఈ ఫోక్ సింగర్ సంబంధించిన ఏదైతే షూటింగ్ సంబంధించి అయితే ఉన్నదో అయితే గత కొంతకాలంగా ఒక రోజు చేసే షూటింగ్లు గత 2-3 రోజుల నుంచి 2-3 రోజుల పొడిగిస్తూ ఈ షూటింగ్లు జరుపుతున్నారు. అయితే ప్రొడ్యూసర్లకు కూడా తరచు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే ఏదైతే ఈ ఫోక్ సింగర్ కి అవకాశాల కోసం వచ్చిన మహిళలను ఇదే కొంతకాలంగా బయట షూటింగ్లకు తీసుకుపోయి వాళ్ళని ట్రాప్ చేస్తూ అవకాశాలు ఇస్తామని చెప్పి లోపరుచుకుంటున్నారు. అయితే ఈ అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఇటీవల ఇది వేములవాడలో జరిగిన ఈ ఘటన మాత్రం చాలా ఈ ఫోక్ సింగర్ లో ఈ ఆర్టిస్ట్ లో మాత్రం చాలా సంచలనంగా లేపుతుంది. అయితే ఈ వ్యవహారము వీరితోనైనా ఇంకా చాలా మంది బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారా, ఈ వేధింపులు ఇంకా కొంతమంది సింగర్స్ కూడా ఇదే వేధింపులకు గురవుతురా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రమణ, ఓకే, పోలీసుల వెర్షన్ ఏ విధంగా ఉంది? అలాగే ఫోక్ ఇండస్ట్రీ అంటే చాలా పెద్ద క్యాన్వాస్ ఉన్న ఇండస్ట్రీ. నిజంగా ఇండస్ట్రీ అనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే నవేడేస్ చాలామంది వర్ధమాన కళాకారులు బయటకు వస్తున్నారు మహేందర్. మరి ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా రియాక్ట్ అవుతున్నారా? వాళ్ళు ఏమైనా వాళ్ళ వెర్షన్స్ చెప్పుకుంటూ వస్తున్నారా? పోలీసుల వెర్షన్ ఏంటి అసలు? అయితే ఇప్పుడు ఏదైతే శివసాయికి సంబంధించి మాధురికి సంబంధించిన ఘటనలో
ఏదైతే ఇప్పుడు అంటే ఇది ఒక్కడికి వచ్చిన ఇది ఒకటే బయటకు వచ్చిన ఈ వ్యవహారం అయితే గత కొంతకాలంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పి అయితే ఈ ఫోక్ సింగర్ సంబంధించి అయితే కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితి అయితే వాళ్ళ చర్చ జరుగుతున్న అయితే పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఈ అవకాశాల కోసం ఈ ఫేమస్ కావడానికి సాంగ్లతో ఫేమస్ కావడానికి మాత్రం కొంతమంది ప్రొడ్యూసర్లు కావచ్చు, కొరియోగ్రాఫర్లను కావచ్చు, చాలా మందిని ఆశ్రయించి కమిట్మెంట్ అడుగుతున్నారా అనే అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. అయితే ఏదైతే ఇప్పుడు వెమ్లవాడలో జరిగిన ఘటన మాత్రం నేరుగా తన భార్యనే దొరకబట్టి పోలీస్ స్టేషన్ దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లను ఫిర్యాదు చేయడం చాలా చర్చనీయంగా మారింది. ఇదే వ్యవహారం ఈ వ్యవహారాలలో ఈ ఫోక్ సింగర్ సంబంధించి కొరియోగ్రాఫర్లు కావచ్చు, ప్రొడ్యూసర్లు కావచ్చు, ఇదే వ్యవహారాలలో సింగర్లను లోపరుచుకుంటున్నారా అవకాశాల కోసం అని చెప్పి చాలా చర్చనీయంగా ఉంది. దీని మీద పోలీసులు కూడా కొన్ని దృష్టి సాధించాలి. ఫోక్ సింగర్ల మీద కూడా చాలా ఏదైతే ఈ ఫోక్ సింగర్ల మీద ఈ వేధింపులు అయితే ఈ ప్రొడ్యూసర్లు మాత్రం కొంత ఇబ్బందికరంగా పెడుతున్నానైతే మనం ఆరోపణలు వినబడుతున్నాయి రమణ. ఓకే, ముఖ్యంగా ఈశ్వర్ సాయి వైఫ్ చేస్తున్నటువంటి ఆరోపణ ఏమిటి? రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అని చెప్తూ ఉన్నారు. అండ్ మీరు పంపిన విజువల్స్లో కూడా చాలా క్లియర్ కట్గా ఆమె కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా ఎలా ఉన్నాయి వెర్షన్స్? ఏదైతే ఇప్పుడు ఈ సాయికి సంబంధించిన గత కొంతకాలంగా తన నడవడిలో కావచ్చు, తన మాటలో కావచ్చు భార్య కనిపెట్టింది. అయితే ఈ షూటింగ్ల పేరుతో తరచూ బయటకు పోవడము, ఆ భార్యకు అనుమానం రావడం, ఇదంతా వ్యవహారం శైలిని అబ్జర్వేషన్ చేయడంతో ఏదైతే శివసాయి మాధురి ఇలా కదలికలపై మాత్రం దృష్టి పెట్టింది. దృష్టి పెట్టడంతో ఈ వేములవాడ ఈ సమీపంలోని పలాని లాడ్జ్ లో ఉన్నారని చెప్పి సమాచారం తెలుసుకున్న మాధురి శివసాయి ఆ రూమ్ లో ఉండడాన్ని తన భార్య అక్కడ కనిపెట్టి ఆ రూమ్ లోకి రెడీ హ్యాండ్ గా పోలీసులను తీసుకుపోయి రైడ్ చేసిన పరిస్థితి. అయితే ఆ పోలీసు తీసుకొని గత కోతకాలంగా ఈ ఇద్దరు వ్యవహారంలో తను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినని చెప్పి శివసాయి భార్య చెప్తున్న పరిస్థితి. అయితే ఈ వ్యవహారంపై పోలీసులు కూడా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే కావాలని ఇష్టంతోనే పోయిందా లేదా ఏదైతే అవకాశాలు ఇస్తా ఫోక్ సింగర్లు నేను ఫేమస్ చేస్తా అనే కోణంలో లోపరుచుకున్నాడనే కోణంలో పోలీసులు ఇప్పుడు జిల్లాలో విచారణ కొనసాగుతుంది. అయితే ఈ విచారణ నిమిత్తం మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి రమణ. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.